నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. చలి ప్రాంతమైన యూరప్ ఖండం ఎండవేడికి అల్లాడిపోతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న టెంపరేచర్, వడగాలులతో యూరప్ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. జూన్ 21 నుంచి వడదెబ్బకు రికార్డు స్థాయిలో 1300 మందికి పైగా చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అత్యధిక ఉష్ణోగ్రతలతో రోజురోజుకి మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు ఐరోపాలోని పలు దేశాలు చెప్తున్నాయి. ఎండల ప్రభావం ఆరోగ్య రంగంపై తీవ్రంగా పడినట్లు తెలిపాయి. గత బుధవారం నాటికే ఫ్రాన్స్ లో 1000 మందికి పైగా ప్రజలు చనిపోయినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. యూరప్ భూమధ్య రేఖకు చాలా దూరంగా ఉత్తరంగా ఉంది. భారత్లో సూర్యుడు నెత్తి మీద నుంచి నిట్ట నిలువుగా కిరణాల్ని ప్రసరింపజేస్తాడు. కానీ యూరప్ లో సూర్యకిరణాలు ఒక కోణంలో పడతాయి. దీనివల్ల అక్కడ పగటి సమయం చాలా ఎక్కువగా ఉండి రోజంతా ఇళ్లు, రోడ్లు తీవ్రమైన సోలార్ లోడ్ ని నిరంతరాయంగా పీల్చుకుంటాయి. భారతదేశ వాతావరణంలో దుమ్ము, ధూళి, పార్టిక్యులేట్ మ్యాటర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి సూర్య కిరణాల్ని కొంతవరకు అడ్డుకుని చెల్లాచెదురు చేస్తాయి. అందుకే ఇక్కడ ఎండ నేరుగా చర్మానికి కుచ్చుకోదు. కానీ యూరప్ లో ఆకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. దీనివల్ల సూర్యకిరణాలు నేరుగా చాలా తీవ్రంగా చర్మాన్ని కాల్చేస్తాయి. యూరప్ లో హీట్ వేవ్స్ సమయంలో గాలి వీయటం లేదు. చెట్ల ఆకులు కూడా కదలలేనంత జీరో విండ్ పరిస్థితులు ఉండటం వల్ల ఉక్కపోత పెరిగి ఊపిరి ఆడనంత పనవుతోంది. యూరప్ లోని ఇళ్లను వందల ఏళ్లుగా చలిని తట్టుకునేలా, వేడిని లోపలే పట్టి ఉంచేలా నిర్మించారు. చెక్క ఫ్లోరింగ్, ఇన్సులేటెడ్ గోడలు, ముదురు రంగు పైకప్పులు వేడిని లోపలే బంధిస్తాయి. మన భారత్లో ఇల్లు ఎండల్ని తట్టుకునేలా, గాలి ఆడేలా కడతాం. కానీ యూరప్ ఇల్లు వేసవిలో ఓవెన్లా మారిపోతాయి. విపరీతమైన వేడిని జనం తట్టుకోలేకపోతున్నారని WHO చీఫ్ టెడ్రోస్ తెలిపారు. యూరప్ లోని ఇల్లు, పని ప్రదేశాలు, స్కూళ్లు అధిక వేడిని తట్టుకునే విధంగా నిర్మించలేదన్నారు. దీంతో ప్రజలు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయన తెలిపారు. జూలై 5న ఐరోపా వ్యాప్తంగా కనీసం 19 కోట్ల మంది ప్రజలు సగటున 35 డిగ్రీల ఉష్ణోగ్రతను ఎదుర్కోవాల్సి రావచ్చని AFP నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా జర్మనీ, చెక్ రిపబ్లిక్, హంగరీ, పోలాండ్ దేశాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో యూరప్ అల్లాడిపోతోంది. పలు దేశాల్లో ఎండలు 40 డిగ్రీల సెల్సియస్ దాటి ఏకంగా 43 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రోడ్లపై ఎండవేడికి గుడ్లు ఫ్రై అవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ తీవ్రమైన పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యూరప్ లో హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు. యూరప్ లోని కోట్లాది మంది ప్రజలు నిరంతరం అధిక వేడి మధ్య కొట్టుమిట్టాడుతున్నారని టెడ్రోస్ అథెనోమ్ తెలిపారు. చాలా మంది చనిపోతున్నారని, స్కూల్స్ మూతపడ్డాయని, గ్రిడ్స్ లో అంతరాయాలు నెలకొన్నాయని చెప్పారు. తరంలో ఒక్కసారి కనిపించే వాతావరణ మార్పులు, భూతాపం వంటివి ఇప్పుడు ప్రతి ఏడాది కనిపిస్తున్నట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భూమిపై అత్యధిక వేగంతో ఐరోపా వేడెక్కుతోందని, ప్రపంచ సగటుతో పోలిస్తే ఇక్కడ వేడి రెండింతలు పెరిగినట్లు టెడ్రోస్ తెలిపారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఆరోగ్య పరిరక్షణలో భాగంగా యూరోపియన్ దేశాలు వేడి నుంచి ఆరోగ్యాన్ని రక్షించుకునే విధంగా కార్యాచరణ ప్రణాళికల్ని అమలు చేయాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు.